తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల ఉత్సాహం తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళని అన్నారు. తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తు చేశారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని, ఏ ప్రాంతం వైపు మొగ్గు చూపబోమని తాను చెప్పానన్నారు. ఇక రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి ఐక్యమత్యంతో ఉండాలని కోరుకుంటా, కలిసిమెలిసి ఉండాలని నా చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆలోచిస్తానని ఆయన తెలిపారు. కానీ నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు మంచివి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలామంది చాలా విషయాలు మాట్లాడితే, నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది అన్నారు, నువ్వు మొత్తం హైదరాబాద్నే అభివృద్ధి చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద. నేను ఒకటే ఆలోచన చెప్పాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ, ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి, అది రాజధానితో ప్రారంభమవుతుంది, అది చివరికి మారుమూల ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ విషయం చాలామంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత 10 ఏళ్లున్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టలా. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 10 ఏళ్లున్నారు, వాళ్ళు కూడా చెడగొట్టలా. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, తెలుగువాడికి సత్తా ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించి, నిన్న కూడా ఫ్లైట్లో వస్తా ఉంటే చూశాను హైటెక్ సిటీని. ఎంత ఆనందం కలిగిందంటే, ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్రో సెంటర్లో కానీ, అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా
మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకొని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు, కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు, 1-2 కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు, పటేల్ పట్వారీ విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా.